ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరందరూ మనస్సున ధైర్యము వహించుడి, నిబ్బరముగా నుండుడి. ఈ విధముగా ఎందుకు చెప్పుచున్నానంటే, మనము దేవుని కొరకు కనిపెట్టుకొనిచున్నాము కనుక మనలను శత్రువులు చుట్టుముట్టినప్పుడు మనమందరము కూడా మనస్సున ధైర్యము వహించాలి, నిబ్బరముగా నుండాలి. నేనైతే నన్ను శత్రువులు చుట్టుముట్టినప్పుడు నేను ఈ విధంగా దేవునికి ప్రార్థించి ఉన్నాను, మనవి చేసి ఉన్నాను. నా ప్రభువా, నా కోట, నా కొండ నీవే, నేను కదిలింపబడను. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుమయ్యా. నా ఆశ్రయ దుర్గము నీవే అని నేను ప్రార్థించి ఉన్నాను. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుమయ్యా అని నేను ప్రార్థన చేసి ఉన్నాను. నా శత్రువులు నన్ను చుట్టుముట్టి నాకు ప్రాణహాని కలుగచేయాలని వారు ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుమయ్యా అని ప్రార్థన చేసి ఉన్నాను. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు ప్రభువా. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారని నేను ప్రభువును ప్రార్థన చేసి ఉన్నాను. వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది ప్రభువా. నలుదిశల నుండి నాకు భీతి కలుగుచున్నది, భయము కలుగుచున్నది. కనుక నీవే నన్ను రక్షించుమని ప్రభువైన క్రీస్తు వారిని నేను వేడుకొని ఉన్నప్పుడు నా ప్రభువైన క్రీస్తు వారు నాతో ఉండి నన్ను చుట్టుముట్టినటువంటి శత్రు సమూహమంతటినీ కూడా అంతము చేసి కూల్చిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. కాబట్టి నేను ఈ విధముగా ఎలుగెత్తి చాటుచున్నాను, యెహోవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొని ఉన్నాను. కనుక నన్నెన్నడూను నీవు సిగ్గుపరిచే దేవుడవు కాదు, నా శత్రువుల నుండి విడిపించే దేవుడవని నేను ప్రభువైన క్రీస్తు వారిని వెలుగెత్తి చాటుచున్నాను. కనుక మనము ప్రభువైన క్రీస్తు వారి కోసరమే కనిపెట్టుకొని ఉండాలి. మనకు శత్రువులు ఎదురైనప్పుడు, శత్రువులు తారసపడినప్పుడు, శత్రువులను మనకు వలలు ఒడ్డి రహస్యముగా మనలను చంపాలని చుట్టుముట్టినప్పుడు మనము మనుషులను ఆశ్రయించుట వ్యర్థమే. ప్రభువైన క్రీస్తు వారిని నేను ఎప్పుడైతే ఆశ్రయించి ఉన్నానో, ప్రభువా, నా శత్రువులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు, ఇట్టి శ్రమలో నుండి, ఇట్టి శత్రువుల నుండి నన్ను విడిపించుమని నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా, నీవు తప్ప వేరొక దేవుడు లేడని నేను ప్రార్థించినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు అటు శత్రువులను అంతము చేసిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు. కాబట్టి మనము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నాము కనుక మనమందరము కూడా మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु वचन भजन संहिता 30 पर 1वां अध्याय में है। हियाव बांधो और तुम्हारे हृदय दृढ़ रहे। यीशु मसीह की जय। क्योंकि तू मेरे लिए चट्टान और मेरा गॉड है, इसीलिए अपने नाम के निमित्त मेरी अगुवाई कर और मुझे आगे ले चल। यीशु मसीह की जय। जो जाल उन्होंने मेरे लिए बिछाया है, उसमें तू मुझको छुड़ा ले, क्योंकि तो ही मेरा दृढ़ गॉड है। मैंने बहुतों के मुँह से अपना
अपवाद सुना, चारों ओर बाई ही बाई है। जब उन्होंने मेरे विरुद्ध आपस में सम्मति की, तब मेरे प्राण लेने की युक्ति की। परंतु हे यहोवा, मैंने तो तुझी पर भरोसा रखा है। मैंने कहा, तू मेरा परमेश्वर है। यीशु मसीह की जय। इसीलिए हे यहोवा पर आशा रखने वालों, हिवाई बांधो और तुम्हारे हृदय दृढ़ रहे। यीशु मसीह की जय। आमीन।